హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది కొత్తపల్లి కొబ్బరి మామిడండి. ఇవి కుంచుడు ముక్కలండి. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడుచుకొని ఆరనిచ్చిన తర్వాత ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఆవకాయ ముక్కల్లాగా కోసిన తర్వాత కుంచుడు ముక్కలకి తౌడు ఆవపిండి, తౌడు కారం, ఆవకాయ కారం, తౌడు ఉప్పు, కళ్ళుప్పు మిక్సీ పట్టుకొని తడి పొడిగా ఉండేలాగా వేరుశనగ ఆయిల్, లైన్ బ్రాండ్ ఆయిల్ కలుపుకుంటే బాగుంటుందండి. బాగా చేతితో బాగా కలుపుకోవాలి. ఎంత బాగా అంటే మొత్తం ఆయిల్ మొత్తం అదంతా కలిసేలాగా కలుపుకోవాలి. పూర్తిగా బాగా కలిపిన తర్వాత అప్పుడు ఒక జాడీలో పెట్టుకొని మూత కట్టి నిల్వ ఉంచుకోవాలండి. 3 రోజుల తర్వాత వెల్లుల్లి మనకి ఎంత పడద్దో చూసుకొని అవి ఎండలో బాగా ఎండనిచ్చి 2 రోజులు, అప్పుడు 3వ రోజున వెల్లుల్లిపాయల్ని పచ్చడిలో కలుపుకొని మనకి టేస్ట్కి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని అప్పుడు నిల్వ చేసుకోవాలండి. ఈ పచ్చడి 2 సంవత్సరాలు అలా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్నదే. కొంచెం మనకు కావాలనుకుంటే కొంచెం మెంతిపిండి అయినా కలుపుకోవచ్చు, లేదంటే మెంతులైనా కలుపుకోవచ్చు అండి.